అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. చిన్నవి మనకి కిచెన్‌కి యూజ్ అవుతాయి అని చెప్పేసి. చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించాయి. అందుకని ఈ వీడియోలో షేర్ చేద్దాము అనుకున్నాను. ఇదొచ్చేసి స్టీల్‌ది బెర్గ్నర్ అంటారు కదా! కొంతమంది బెర్జ్‌నర్ అంటారు. బెర్గ్నర్ అని గూడా అంటారు. ఈ బ్రాండ్ చాలా బావున్నాయి యుటెన్సిల్స్ అనేసి విన్నాను నేను. నా దగ్గర గూడా ఒక కుక్కర్ ఉండింది. ఒక 3 లీటర్ కుక్కర్. చాలా ఇయర్స్‌గా 5, 6 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాను. చాలా బావుంటది. అయితే అదే బ్రాండ్‌దనమాట ఇది. ట్రైప్లేది. మనకి మధ్యలో వచ్చేసి అల్యూమినియం వస్తుంది. పైన కింద వైపున స్టీల్ వస్తుంది. సో, తొందరగా వేడెక్కకుండా. ఇది చాలా చిన్నది. 16 సెంటీమీటర్స్. మామూలుగా నేను తాలింపులకి అంటే తాలింపులు వేసుకునే ఇది ఉంటది కదా మనకి. అది కాకపోయినా ఇలాంటిది తీసుకున్నామనుకోండి స్టడీగా గూడా ఉంది హ్యాండిల్. మనం తాలింపుకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళం కొంచెము చట్నీలకి గానివ్వండి, కొద్దిగా కర్రీ ఏదన్నా చేసుకోవాలన్నప్పుడు కూడా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంది. అండ్ డిష్ వాషర్ ఫ్రెండ్లీ కూడాను. డిష్ వాషర్‌లో కూడా ఈజీగా కంపాటబుల్‌గా ఉందన్నమాట పెట్టడానికి. చిన్నదానికి ఇప్పుడు చట్నీకి కొబ్బరి ముక్కలు, వేరుశనగ పప్పులు, పచ్చిమిరపకాయలు వేయించడానికి కూడా పెద్ద కడాయి పెట్టేసుకోవడము అనంటే మళ్ళీ అది వాషింగ్‌కి అంతా కదా! సో, చిన్నది ఇదైతే నాకు అవసరం ఉండింది కాబట్టి చాలా కాలంగా ఆలోచించి మరీ డెసిషన్ తీసుకున్నాను. నాకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది ఇది. ప్రైస్ కూడా ఒక 1500 వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఆఫర్ ఏదో నడుస్తుంది గదా! ఇప్పుడైతే ఇంకా తగ్గింది. నేను ఆఫర్స్‌లో తీసుకోలా. ముందే తీసేసుకున్నాను. మా సాహితికి లంచ్ బాక్సెస్‌కొచ్చేసి సుమిత్‌వి బాక్సెస్ ఉంటాయి కదా! ఇంతకుముందు కూడా చూపించాను. అవే ఇచ్చేదాన్ని. ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ కూడా అవే వాడింది. ఇప్పుడు కూడా అవే బాటిల్స్. ఇంకా 5, 6 సంవత్సరాలు కూడా అవే బాటిల్స్ అసలు 10థ్ దాకా కూడా అయ్యే బాక్సెస్ వాడొచ్చు. కాకపోతే ఏదో తను ఇంకా మరీ గొడవ పెట్టిందనమాట. ఇదిగో ఈ మోడల్ కావాలని ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారంట. సో, స్టీల్‌వి కంపార్ట్మెంట్స్‌గా ఉండేవి ఇలాంటిది కావాలి అని మరీ మారం చేసింది. సరే అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను మిల్టన్‌ది. ఇది హాట్ ప్యాక్ లాగా వస్తుందనమాట. ఇవి 3 బౌల్స్ పిల్లలకి అంటే సరిపోతాయి. విడివిడిగా పెట్టేస్తే తనే మిక్స్ చేసుకొని తినాలి అని చెప్పి ఒక దాంట్లో ఏదో వడియాలు పెట్టమని ఇంక అట్లా ఫ్రెండ్స్‌ని చూసి ఇంక వాళ్ళలాగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అడుగుతుంది. మామూలుగా అయితే నేను వీడియోస్‌లో కూడా చూపిస్తాను కదా! బాక్స్‌లోనే అన్నము, నెయ్యి, కూర వేసి కలిపేసి నేను స్పూన్ పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటాను తనకి. అలా వద్దు నేను ఇట్లా నా ఫ్రెండ్స్ లాగా తినాలి ఇలా బాక్స్ పెట్టమని చెప్పి ఎప్పటినుండో అడుగుతుంది. సో, తీసుకున్నాను. ఇది చాలా బావుంది. స్టీల్ క్వాలిటీ బావుంది. అండ్ ఇది పైన ప్లాస్టిక్‌దైనా కానీ మనకి ఫుడ్‌కి టచ్ అయ్యేదేమి ఉండదు కాబట్టి ఇట్స్ ఓకే అన్నమాట. ప్లాస్టిక్‌లో పెట్టాము అన్న ఫీల్ లేకుండా ఇది హాట్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. చాలా బాగానే అనిపించింది. కానీ ప్రాక్టికల్‌గా యూజ్ చేసి చూడలేదు. కానీ బాక్సెస్ సైజెస్ అయితే సరిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇంకోటండి ఇదేమో క్యాస్ట్ ఐరన్‌ది ప్రెస్టీజ్ దోస తవ. నా దగ్గర ఉంది గదా! సేమ్ ఇదే సైజు. కాకపోతే ఏమైందంటే ఒకసారి దోసలేసుకొని నేను పట్టుకెళ్ళిపోయి ఇంకా కూర్చొని తింటూ ఉన్నాను. స్టవ్ ఆఫ్ చేయలే ఇంకా. చాలా సేపు ఇప్పుడు దోసలయిపోయి ఇంకలా టీవీ దగ్గర కూర్చొని తింటూ, టీవీ చూసుకుంటూ ఉన్నాను. అసలు ఎంతసేపు ఆన్‌లో ఉందో హాఫ్ అన్ అవర్ పైన ఉండుంటది. అది ఏదో మాడు వాసన వచ్చేస్తుంది ఇంట్లో అని జెప్పేసి ఏంటా అనుకోని చూస్తే అప్పుడు చూసుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేయలేదు అన్నది చూసుకొని గబగబా ఆఫ్ చేశాను. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా ఇక దోసలు రావట్ల ఇక దాని మీద. ఎందుకంటే అది మధ్యలో అంత బాగా భయంకరంగా మాడిపోయింది. ఇక ఫైర్ రావడమే ఆలస్యం అన్నమాట. ఆ స్టేజ్‌లో చూశాను నేను. ఇంక చాలా ట్రై చేశా దానికి రిపేర్ చేయడానికి కానీ అవ్వలేదు. ఎంతైనా కూడా ఆ మధ్యలో దోస మాడిపోతుంది. ఇంకా ఎంతలాగా చేసి ట్రై చేసినా గూడా. ఇంకా మాక్సిమం ట్రై చేసి ఇంక మార్చుకొని మళ్ళీ సేమ్ అదే తీసుకున్నాను. నాదది ఓల్డ్‌దయితే చాలా బరువు 3 కేజెస్ ఉంటది. ఇదైతే బరువు తక్కువగా ఉందన్నమాట. సేమ్ సైజు అంతా ఒకటే. కానీ వెయిట్ తక్కువలో ఇచ్చారంట. 2½ కేజెస్ ఉంది. సో, పట్టుకుంటే గూడా తెలుస్తుంది. అండ్ పల్చగా గూడా ఉంది ఇది దానికన్నా కూడా. మరి దానికన్నా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తదో ఏమో తెలీదు కదా! అనేసి అనుకున్నాను గానీ, కొత్తది కదా! బానే వర్కింగ్ అంతా బానే ఉంది. సో, ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది వేడెక్కడానికి అన్న ఉద్దేశంతో సో, కొంచెం సైజ్ తగ్గించి కొంచెం అప్‌డేటెడ్‌గా చేశారు అనేసి చెప్పారనమాట ఇందులో. సో, నాకు ఓకే. ఇది నేను షాప్‌లోనే తీసుకున్నా. ఇది అమెజాన్‌లో కాదు. ఇది ఇక్కడ తిరుపతిలోనే మనకి వాసవి ఏజెన్సీస్ అని ఉంటాయి బజార్ వీధిలో. అక్కడికెళ్ళాము. అక్కడ తీసుకున్నాను నేను. వాళ్ళు చెప్పారు, ఇంకా పెర్ఫార్మన్స్ బావుండడానికి అప్‌డేటెడ్‌గా వచ్చింది అని చెప్పేసి. దోస ఎప్పుడు గూడా ఫుల్ ఏసేసుకున్నామనుకోండి, ఆ చివర్లలో మనకి క్లీనింగ్‌కి కష్టంగా అనిపించదనమాట. మధ్యలోనే వేసుకుంటే నూనె చినుకులు అవి
పడి మనకక్కడ పేరుకుపోయినట్టు అయిద్ది గదా! మళ్ళీ తర్వాత మనం ఏదన్నా కత్తి పెట్టి రుద్ది, గీరి తీయాల్సొస్తది. సో, మాక్సిమం పెద్ద దోస ఏసుకునేటట్టుగా చూసుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది. సో, ఇదైతే మామూలుగా తరాలు పోతాయి గదా! మనకి కాస్ట్ ఐరన్ కడాయిలు, కాస్ట్ ఐరన్ ప్యాన్లంటే సో, నేనలా ఆఫ్ చేయకుండా అరగంట సేపు ఉత్త ప్యాన్ కాలేసరికి ఇంకా తర్వాత వర్క్ అవ్వలేదు. సో, ఇదండి ఇది భలే గమ్మత్తుగా ఉంది తెలుసా! మనకి ఒకవైపు పీలరు, ఒకవైపేమో ఇట్లా నూడిల్స్ లాగా సన్నగా వచ్చేస్తాయన్నమాట. క్యారెట్స్, కుకుంబరు కట్ చేసుకోవడానికి. ఒక క్యారెటే ఉంది. వీడియోలో చూపిద్దాము అని చెప్పేసి తీసుకున్న. ఫ్రెష్ క్యారెట్ అయితే ఇంకా బాగొచ్చేది. ఇది కొంచెం ఓల్డ్ క్యారెట్ కదా! కొద్దిగా గట్టిగా చేయాల్సొచ్చింది. సో, మొత్తానికి కుకుంబర్, క్యారెట్స్ ఇవి ఇదిగోండి ఇట్లా ఇంకా పెద్ద పొడవు క్యారెట్ అయితే ఇంకా ఎంత నూడిల్స్ లాగానే ఇంకాను భలే ఇంట్రెస్ట్‌గా తింటుంది మా సాహితి. మళ్ళీ చేసుకురా అని చెప్పేసనమాట వీటిని. సో, స్నాక్స్ బాక్స్‌లో అట్లా పెట్టడానికి కొంచెం పిల్లలు వెజిటబుల్స్ అవి కొద్దిగా తినరు అనుకున్నప్పుడు కూడా కొంచెం వాళ్ళకి వెరైటీగా, అట్రాక్టివ్‌గా ఫన్‌గా ఉండేలాగా చేసి పెట్టడానికి కూడా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. మనం సాలడ్స్ అయినా చేసుకోవాలన్నా కొంచెం ఫన్‌గా ఉండడానికి ఇలా క్యారెట్స్ అలాగే మనకి కుకుంబర్ ఉంటాయి కదా! కీర దోసకాయలు అవి కూడా ఇట్లాగే సన్నగా పొడవు ముక్కలుగా వస్తున్నాయి. అందులో కొంచెం నిమ్మరసం పిండేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తింటే కూడా బావుంది. యూజువల్‌గా మనం సాలడ్స్ అలాగే చేస్తాం కదా! సో, ఇవి ఒక నూడిల్స్ టైప్‌లో చేసుకొని ఫోర్కేసుకొని తినడానికి బావుంది. 2 ఇన్ 1 అనమాట. ఒకవైపేమో పీల్ చేయడానికి పైన తొక్కలు పీల్ చేసుకోవడానికి, ఒకవైపేమో ఇట్లా సన్నగా కట్ చేయడానికి. అండ్ ఈ పీలర్ కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉందనమాట. హెవీ మెటీరియల్ అన్నట్టుగా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బాగా అనిపించింది నాకు. ఇంకొకటండి తీసుకున్నాను. ఇదేంటంటే హాట్ ప్యాక్. ఈ వార్మర్ అని అదంట. రివ్యూస్ అయితే చాలా బావున్నాయి. వేలల్లో కొనేసారు అందరూ. కాస్ట్ అయితే చాలా తక్కువుంది. నాకు 500 చేంజ్ పడిందిది. మెయిన్‌గా ఇదే ఎందుకు అనంటే నా దగ్గర ఇంతకుముందు మిల్టన్‌వి ఒకసారి ఏదో అయ్యప్ప స్వాములకి మేము అల్పాహారము అలాగే భోజనాలు రెడీ చేయడానికి, ప్రసాదాలు రెడీ చేసి పట్టుకెళ్ళడానికి హాట్ ప్యాక్‌లయితే లేవు ఇంట్లో మాకు అప్పట్లో. అప్పుడు తీసేసుకున్నాం గదా! మిల్టన్‌వి 3 నాకవి అస్సలు తీసుకునేటప్పుడే అంత సాటిస్ఫాక్షన్ లేదులెండి. ఇంట్రెస్ట్ లేదు నాకు వాటి మీద, ఆ మోడల్ మీద. ఎందుకంటే మనకి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి. ఆ మూడిటికే ఒక ర్యాక్ ఇచ్చేయాల్సుంటుంది. ఇంకా అందులోనూ మనం ఏదన్నా లిక్విడ్ లాంటివి పెట్టామే అని అనుకోండి, ఈ స్టీల్‌కిను ఆ పైనున్న ప్లాస్టిక్‌కి మధ్య గ్యాప్‌లో ఫుడ్ ఎళ్ళిపోతది లిక్విడ్. మనం వాష్ చేసేటప్పుడైనా గానీ కొద్దిగా నీళ్ళు ఎళ్ళిపోతాయి. అయిపోయిన తర్వాత మనం ఇట్లా ఊపి చూస్తే నీళ్ళ సౌండ్ అనేది తెలుస్తది. బట్ ఈ స్టీల్‌కి చూడండి కంప్లీట్ సీల్డ్ అనమాట. అసలు ఎక్కడ ప్యాచ్ కూడా లేదు. కంప్లీట్‌గా సీల్డ్. ఇటుకోండి బయట వైపు వెనక వైపున మడిచాడు. అక్కడ కూడా మనకసలు గ్యాప్ లేకుండా ఉందనమాట. చాలా బాగా అనిపించింది. ఫినిషింగ్ అయితే నాకు బావుంది. వెయిట్ గూడా తక్కువుందనమాట. సో, ఇదొచ్చేసి మనకి డిస్క్రిప్షన్‌లో చెప్పిందేంటంటే డిష్ వాషర్ సేఫ్ అని జెప్పారు. మెయిన్‌గా నాకు గావాల్సింది అదే గదా! అందుకని ఇది తీసుకున్నాను. ఇంకిదొక్కటే అయితే సరిపోతుంది. ఇంకవన్నీ ఎందుకు అని జెప్పేసి. మెయిన్‌గా నాకేంటంటే ప్లేస్ తక్కువ ఆక్యుపై చేయాలి అని అనుకున్నాను నేను. మన దగ్గర ఉన్న వస్తువులేవైనా. అందుకని ఇట్లాంటి చిన్నవే జూసుకుంటాను అన్నీ కూడా. ఇంకా ఇదండి యాప్రాన్ మా సాహితి గొడవ చేసి ఆర్డర్ చేసింది. ఎందుకంటే నేను కుకింగ్ అప్పుడు కాకపోయినా ఇప్పుడు సింక్ దగ్గర మనం పని చేసేటప్పుడు మనకి డ్రెస్ మీద నీళ్లు పడి తడుస్తూ ఉంటాయి కదా! "నువ్వు డ్రెసెస్ అంతా తడిపేసుకుంటున్నావు. ఒక యాప్రాన్ ఏసుకుంటే నీకు తడవకుండా ఉంటది" అని చెప్పి తనే నా ఫోన్ తీసుకొని అమెజాన్ యాప్ తీసుకొని యాప్రాన్ అనేసి చెక్ చేసి పెట్టిందనమాట. ఇది ఇంకా తను అదొచ్చిన తర్వాత కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. తనే నా కోసం కొనిపెట్టేశాను అన్నట్టుగా. తను చేసిందేంటంటే కార్ట్‌లో యాడ్ చేసింది. ఎనీవేస్ తను యాడ్ చేసిందే తీసుకున్నాను. ఇదేంటంటే మనకి రెయిన్ జాకెట్స్ ఉంటాయి. ఆ మెటీరియల్. సో, సింక్ దగ్గర అట్లా పని చేసేటప్పుడు మనకి నీళ్లు చింది డ్రెస్ మీద పడుతూ ఉంటాయి గదా! అట్లా పడకుండా బావుందనమాట. ఈ పక్కన అటు ఇటేమో మైక్రో ఫైబర్ క్లాత్‌ని కుట్టారు. సో, దానికి చేయి తుడుచుకోవడానికి. ఆ ముందు పాకెట్ ఇచ్చారనమాట. ఏమన్నా నైఫ్స్ కాదులెండి. ఏదైనా స్పూన్స్ అలాంటివి పెట్టుకుంటే అనేసి. సో, బేకింగ్ చేసే టైంలో అయితే అలాంటివన్నీ పాకెట్స్‌లో పెట్టుకుంటాం గానీ, మనం రోజు ఇంట్లో చేసుకునే పనులకి మనకయన్నీ అవసరం పడవు కదా! సో, ఏదో తన సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడైనా వాడదాంలే అని చెప్పి పెట్టుకున్నా. సో, ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అండ్ ట్యాగ్ చేసి పెడతాను. ఇంట్రెస్టెడ్‌గా అనిపిస్తే చెక్ చేయండి.